పిల్లలకి తక్కువ మార్కులు వస్తే మీ అమ్మ పోలికొచ్చింది. ఒక్క మార్కు కూడా రాదు, ఒక పని కూడా చక్కగా రాదు. అదే 100కు 90 వచ్చిందంటే అరే నా బంగారు తండ్రి నాన్న పోలికొచ్చేసింది కదా! ఎక్కడ మేడం? ఎక్కడ వింటున్నారు? 'పుష్ప తగ్గేదిలే' అంటున్నారు. 'పుష్ప తగ్గేదేలే' అన్న సినిమా చూపించింది మీరే కదా! నేను చిన్నప్పుడు చెప్తే నవ్వుతున్నారు కదా! ఇప్పుడు చెప్తే నన్నెందుకు తిడుతున్నారు? తప్పెక్కడుంది? ఎవరు నేర్పిస్తున్నారు పిల్లలకి? ఓం నమః శివాయ అండి. వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ 'వాకింగ్‌లో టాకింగ్'. ఇవాళ మనము డిస్కస్ చేయబోయే ఇష్యూ వచ్చి పిల్లల్ని పెంచడం ఎలాగా? చైల్డ్ పేరెంటింగ్. మరి అడిగేద్దాం మేడం గారిని. ముందుగా అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ క్వెషన్ చాలా అద్భుతమైన క్వెషను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అన్నది ఉంది. మా పిల్లల్ని మా మాట వినడం లేదు. 5వ క్లాస్ పిల్లలే అస్సలు మాట వినడం లేదు. చిన్న పిల్లలు 6 ఏండ్లు, 7 ఏండ్ల వాళ్ళే అమ్మ చెప్తే నువ్వు చెప్పేదేంది నేను వినేదేంది అని అంటున్నారు. పిల్లల్ని పెంచడం ఎలాగా అంటే మరి పిల్లలు అల్లరి చేస్తున్నారనుకోండి. ఎందుకు అల్లరి చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు అల్లరి చేశారు కాబట్టే పిల్లలు అల్లరి చేస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క జీన్సే పిల్లల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇద్దరిలో ఉన్న పోలికలే 100కు 100% వాళ్ళ ఒక్క పిల్లల్లో సెకండ్ వస్తది. మేడం. ఒక్క సెకండ్ మేడం గారు. చెప్పండి సార్. ఎవరి జీన్స్ ఉంటది మోస్ట్‌లీ? ఇప్పుడు నార్మల్‌గా అంతే గదండీ. మంచిగా ఉంటే మన పేరు జెప్పుకుంటాము. బాగా లేకపోతే అమ్మ పోలికలొచ్చింది అంటాము. అవునా? మరి ఎవరిది? నాన్న జీన్స్ కరెక్ట్‌గానే ఉంది. అమ్మ జీన్సో ఏమో మరి. అవునండి. ఇది ప్రకృతి సహజమైన మాట. అమ్మలు బాధపడకండి. ఇది ప్రతి ఒక్క భర్త తన భార్యతో చెప్పే విధానమే. ఎందుకంటే పిల్లలకి తక్కువ మార్కులొస్తే మీ అమ్మ పోలికొచ్చింది. ఒక్క మార్కు గూడా రాదు, ఒక పని గూడా చక్కగా రాదు. అదే 100కు 90 వచ్చిందంటే అర్రె నా బంగారు తండ్రి నాన్న పోలికొచ్చేసింది గదా! మా అమ్మ కూడా ఇలానే మెచ్చుకునేది నన్ను అనేసి పొగుడుతారు. దీనికి మీరేం తక్కువ అవ్వరు. మీరేం బాధపడకండి. ఇద్దరి పోలికలు ఈక్వల్‌గా ఉంటుంది పిల్లల్లో. కానీ ఎవరితో అయితే వాళ్ళు ఎక్కువ చనువుగా ఉంటారో వారి ప్రేమ, వారి ఆదరణ వల్ల కొంచెం వారి దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు అంతే. సరే మేడం గారు. ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ తీసుకుందాం. హ్మ్. 0-12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ హ్మ్. పిల్లలు ఒకలాగా ఉంటారు. 12 దాటితే ఇంకొకలాగా ఉంటారు. ఏమనుకుంటారు వీళ్ళు 0-12 ఓకే. మేనేజ్ చేయగలుగుతాము. కానీ అల్లరి ఎక్కువగా ఉంటది. అలాంటప్పుడు కొట్టొచ్చా మేడం వాళ్ళని? కొట్టేదానికన్నా ప్రేమతో చెప్పండి. తల్లి ఒక దెబ్బ వేసినా, తండ్రి ఒక దెబ్బ వేసినా తప్పు లేదు. కానీ ఆ దెబ్బకి వాళ్ళు అలవాటు పడకుండా అంటే కొంతమంది పిల్లలుంటారండి అలవాటు పడిపోతారు. ఇప్పుడున్న జనరేషన్‌తో వాళ్ళు బయట చేసే సావాసాలతో, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే విషయాలతో వాళ్ళు అలవాటు పడిపోతారు. ఎలాగంటే ఏంటి నేను తప్పు చేసి మీ అమ్మ ఒక మాటే కదా అంటాది. లేకపోతే ఒక దెబ్బ కొడతాది. కొడతావంతే కదా! కొట్టిన దాంట్లో నాకేమొచ్చింది ఇంకో అరగంట ఏడిస్తే నువ్వే ఒక చాక్లేట్ తీసిస్తావు అన్న ఎ మైండ్ సెట్‌కొస్తారు. ఆ మైండ్ సెట్‌ని మీరు పిల్లలకి రానివ్వకూడదు. ప్రేమతో చెప్తూ, మందలిస్తూ ఒక దెబ్బ వెయ్యాలి. ఎక్కడ మేడం? ఎక్కడ వింటున్నారు? 'పుష్ప తగ్గేదిలే' అంటున్నారు. మరి దానికి ఏం జెప్పాలి? 'పుష్ప తగ్గేదేలే' అన్న సినిమా చూపించింది మీరే కదా! చూడకపోయినా అట్లా ఫ్రెండ్స్‌తో వస్తది గదా మేడం! వచ్చినా వాళ్ళొచ్చి చెప్తారు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులతో ఎక్కువ అదే మాట ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకోండి. ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. "నీ యబ్బ తగ్గేదేలా, రా బిడ్డ అడ్డంగా నరుకుతా" ఇవన్నీ సినిమా డైలాగ్సు. అవును. చిన్నప్పుడు చెప్పేటప్పుడు ముద్దు ముద్దుగా ఉంటుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. మరి అదే మాట పెద్దయితే చెప్తే తప్పేంటి? అని వాళ్ళకి మనసులో ఉంటాది. నేను చిన్నప్పుడు చెప్తే నవ్వుతున్నారు కదా! ఇప్పుడు చెప్తే నన్నెందుకు తిడుతున్నారు? తప్పెక్కడుంది? ఎవరు నేర్పిస్తున్నారు పిల్లలకి? ఓకే మేడం. ఇప్పుడు అమ్మ, నాన్న నేర్పించలేదు అనుకుందాం. కానీ హ్మ్. బయట నుంచి నేర్చుకుంటున్నారు గదా! బయట నుంచి నేర్చుకుంటారండి. నేర్చుకున్నాక పిల్లల్ని ఫ్రెండ్లీ మేనర్‌తో అమ్మా, నాన్న ఉన్నారనుకోండి, బయట నేర్చుకునే ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో డిస్కస్ చేస్తారా? ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని తన స్నేహితులతో ఎలా డిస్కస్ చేస్తారో, అంతే స్నేహితంగా, అంతే ప్రేమపూర్వకంగా, అంతే అటాచ్‌మెంట్‌తో మీరున్నారంటే, అప్పుడు మీ పిల్లలు బయట జరిగే విషయాలు గూడా మీతో వచ్చి చెప్తారు కదా! యాస్ ఎ తండ్రిగా కొంచెం, కొంచెం భయమనేది ఇలాంటిది పెడతా ఉంటాము, కొడతాము. అది తప్పా? కాదా?
తప్పు కాదు. భయం పెట్టాలి. భయంతో ప్రేమను పెట్టాలి అంటున్నాను. సో, ఇప్పుడు 0-12 వరకు మనం భయము ఇవి పెట్టొచ్చు. మరి హ్మ్. 12 దాటాక మనం చేయి జేసుకోకూడదు గదా మేడం! అలాంటి వాళ్ళు మళ్ళీ? "మొక్కై వంగంది మానై వంగదు." ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సామెతే. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే, చిన్న విత్తనంలో నుంచి మొక్క అయ్యేటప్పుడే మీరు మీ పిల్లల్ని సరైన మార్గంలో, సరైన పద్ధతిలో మాటలు దురుసుగా కాకుండా మంచిగా మాట్లాడుతూ పెంచడం. ఇలా చేశారంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు దురుసుగా మాట్లాడేది? ఇప్పుడు అత్తగారు కోడలిని ఒక మాట అనిందనుకో, అరుస్తది. గట్టిగా అరుస్తది. ఎవరి ముందర అరుస్తది? బిడ్డ ముందర తన భర్తనే అరుస్తది. మీ అమ్మ నన్నిట్లా అనింది. మీ అమ్మ అనడం వల్లే నేను ఈరోజు బాలేదు. నా మనసు బాధపడింది. అప్పుడు ఆ అబ్బాయి చిన్న పిల్లల మనసులో ఏమి నెలకొంటుంది? ఓకే. ఇలా అరిస్తే ఎదుటి మనిషి కామ్ అయిపోతారు అన్నది వాళ్ళు నేర్చుకుంటారు. అదే మీరక్కడికే మీ ఆరాన్ని క్లెన్స్ చేసుకొని అత్తగారన్నది అత్తగారి దగ్గర వదిలేసేయండి. భర్తకొచ్చి అది చెప్పి దాన్ని బాధ పెట్టడం ఎందుకు తనని? తప్పు కదా! ఈ 2 మీరు 4 గోడల మధ్య మీ పిల్లల ముందర మాట్లాడుకొని అక్కడ ఆరా బ్రేక్ చేసుకోవడం తప్పు కదా! ఎనర్జీస్ ఎలా ఉంటుంది? ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో మీ పిల్లవాడు చిన్న పిల్లవలు. అవునా? చిన్న పిల్లలు ఈజీగా నెగటివిటీకి అట్రాక్ట్ అవుతారు. చాక్లేట్‌కి అట్రాక్ట్ అవుతారు. అదే మీరు మంచి యాపిల్ ఇవ్వండి తింటారా? అబ్బా! నాకొద్దు అంటారు. అవునా? అలానే నెగెటివ్ ఎనర్జీ మీరు స్ప్రెడ్ చేసే కొద్దీ వాళ్ళు ఆ నెగెటివ్ ఎనర్జీలోనే పెరిగి పెద్దయ్యి 12 ఏళ్ల తరువాత మీరిచ్చిన ట్రైనింగ్‌తోనే కేవలం తల్లిదండ్రులు వాళ్ళకిచ్చిన ట్రైనింగ్‌తోనే వాళ్ళు మిమ్మల్ని ఎదిరిస్తారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదండీ టాపికు. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ జేయడం మర్చిపోవద్దండి. అలాగే కమెంట్ మీ వాల్యుబుల్ కమెంటే మమ్మల్ని నెక్స్ట్ వీడియోకి ప్రేరేపిస్తది. సో, దయచేసి లైక్ చేయండి. మళ్ళీ టాపిక్‌కెళ్ళిపోదాం మనము. ఓకే మేడం. మీరు చెప్పినట్టే జేస్తాము. ఓకే. ఫ్రెండ్లీగా ఉంటాము. అన్నీ జేస్తాము. పిల్లలు మా మాట అప్పటికైనా వింటారంటే అలా లేదు. ఏం జేస్తారు? ఒక ఏజ్ 12 దాటిందంటే వాళ్ళు ఇప్పుడు జనరేషన్‌లో జూస్తూనే ఉన్నారు గదా మేడం! అమ్మాయిలకి ఈజీగా అట్రాక్ట్ అవ్వడము, లేదా వేరే వాళ్ళని జూసి డబ్బులకి ఈజీగా అట్రాక్ట్ అవ్వడము, ఇంట్లో నుంచే దొంగతనం జేయడము, ఇలాంటి దానికి అలవాటు పడతారు. మరి అవి ఎలా ఆపడము? మీకు తెలియనిదేముందండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆరా క్లెన్స్ చేయండి. మీ అందరికీ తెలుసు. ఆరా క్లెన్స్ చేశారనుకో, ఇలా నెగెటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసేవాళ్ళు మీ దగ్గరికైనా రాగలరా? రాలేరు. ఒకవేళ రావాలనుకున్నా మీ చుట్టూ ఉన్న కంచుగోడ లాంటి ప్రహరీ అమ్మవారి శక్తి వాళ్ళని రానిస్తుందా? రానివ్వదు. సో, ఫస్ట్ పాయింట్ అక్కడే వాళ్ళు చెడ్డవారితో స్నేహానికి దగ్గరికి వెళ్లరు, మగ్గు చూపరు. ఓకే. సెకండ్ మీకు వాటర్ థెరపీ వచ్చు కదా! చిన్నప్పటి నుంచే మీ పిల్లలు సత్ప్రవర్తనతో, మంచి నడవడికతో, పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ, తల్లిదండ్రుల మాట వింటూ, ఎదుటి మనిషి చెప్పే దాంట్లో మంచిని మాత్రమే స్వీకరించి, చెడుని వదిలేసేయాలి అని అఫర్మేషన్స్ పాస్ చేస్తూ, గాయత్రి మంత్రాన్ని చెప్తూ వాళ్ళకి వాటర్ థెరపీ చేయండి. మీకు తెలియని విద్య కాదు కదా! ఇవన్నీ విద్యలు మీ చేతిలో ఉంది. తల్లి, తండ్రి మంచి చెయ్యాలన్నా వాళ్ళిద్దరే, పిల్లలు పాడై చెడు దారిలో వెళ్ళాలన్నా వాళ్ళిద్దరి వల్లే అవుతుంది. కాబట్టి మంచి దారిలోకి తీసుకువెళ్ళండి. ఈ 3 సొల్యూషన్ దగ్గరలో ఉంటే ఓకే మేడం. మరి పిల్లలు హాస్టల్‌లో ఉండేవాళ్ళు? దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఆరా క్లెన్స్ చేయొచ్చు. వాళ్ళని ఊహించుకొని ఆరా క్లెన్స్ చేయండి. అలానే మన ఛానల్‌లో చాలా కోర్సెస్ జరుగుతుంది. ఫ్రీ కోర్సెస్. ఇక్కడికి, అక్కడికి వెళ్లి ఈ పూజ చేస్తే మా కొడుకు బాగుపడతాడు. ఈ హోమం చేస్తే మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటాది. వాళ్ళ దగ్గరికి నెగటివిటీ రాకుండా ఉంటుంది అనేసి వాటిపైన కాన్సంట్రేట్ చేయకుండా మీ దగ్గర ఉన్న దైవభక్తి ఉంటే, దైవ బలం ఉంటేనే మీరివన్నీ చెయ్యగలరు. అవి చేస్తూ ఇవి కూడా చేయండి. దూరంగా ఉన్న వాళ్ళకి ఆరా క్లెన్స్ చేయండి. మన ఛానల్‌లో చాలా క్లాసెస్ ఫ్రీ ఉన్నాయి కదా! రేకి అని, హుంకార విత్ హలీం అని, పెండులం క్లాసెస్, హీలింగ్ క్లాసెస్ ఇవన్నీ దూరంగా ఉన్న వాళ్ళకి కూడా హీల్ చేసి మార్చడానికే. ప్రేమ తత్వంతో మార్చడానికి. అలానే వాటర్ థెరపీ. వాటర్ థెరపీ మీ పిల్లవాళ్ళు మీ దగ్గర లేదు, హాస్టల్‌లో ఉన్నారనుకో, ఇప్పుడు మన దగ్గర ఉంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చి నీళ్ళిస్తాము.
అదే దూరంగా ఉన్నారనుకో, వాళ్ళలో ఉన్న వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తీసి, ఈ నీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అని, ఆ నెగెటివ్ ఎనర్జీని తీసేసి, బయట ఉన్న అవసరం లేని చెట్టుకి పడేసేయండి. ఆ చెట్టుకి మీరు పోస్తూ ఉంటే, ఆ నెగెటివ్ ఎనర్జీ మీరు ఈ వాటర్ లాగుతూ ఉంటే, మీ అబ్బాయి అక్కడ మారుతూ ఉంటారు. అలాగే మేడం. మంచి మంచి సొల్యూషన్స్ చెప్పారు మేడం గారు. సో, ఇవన్నీ పాటించండి. ఇవన్నీ ఫుల్ వీడియో గావాలంటే కూడా వాటర్ థెరపీ, ఆరా క్లెన్సింగ్ అన్నీ మన ఛానెల్‌లోనే ఉంది. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ముగిచ్చే దాని ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి. అందులో నుంచే మేము ప్రశ్నలు తీసుకొని మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వాకింగ్‌లో టాకింగ్ ఎపిసోడ్‌లో ఆ క్వెషన్‌ని డిస్కస్ చేయడానికి వస్తాం. ఓకేనా? వాకింగ్ జరగడం లేదు. ఎందుకంటే బయట చలి. కానీ టాకింగ్ మాత్రం ఆగదండి. ఎపిసోడ్ నేము సేమే ఉంటుంది. దీనితో సెలవు తీసుకుందాం. ఓం ఓం నమః నమః శివాయ. శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః.